సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖరాజు, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా, ఓటరు సవరణ వంటి అంశాలపై చర్చించారు. వార్డుల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చెత్తను చెత్త సేకరణ వాహనాల్లో మాత్రమే వేయాలని ప్రజలను కోరారు. వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మురుగు కాలువల శుభ్రత, దోమల మందు, ఫగింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. వార్డు సభ ద్వారా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, ఏఎన్ఎం పుష్ప, అంగన్వాడీ టీచర్ శిరీష, ఆశా కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా కమిషనర్ గారు ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే దీనిలో ముఖ్య అంశాలు ఏంటంటే, వర్షాకాలంలో ముందుగా మనకు వచ్చేది వర్షాకాలంలో ఏర్పడే సమస్యల పైన, అలాగే సురక్షిత త్రాగునీరు. ఈ నీటి ఏంటంటే క్లీన్ చేయకపోవడం వల్ల మనకు నీరు అనేది కలుషితమవుతుంది. కాబట్టి మేము అందరికీ ఆల్రెడీ చెప్పాము, వాటర్ కింద దాన్ని క్లీన్ చేసి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతారు. మనం కూడా ఇళ్లలో వేరే ఫిల్టర్ నీళ్ళు తాగితే ఏంటంటే కాలునొప్పులు అవి వస్తున్నాయి. కాబట్టి దీన్ని వేడి చేసుకుని తాగడం వల్ల కూడా మనకు ఆరోగ్యంగానే ఉంటుంది. అలాగే మూడో అంశం ఏంటంటే పారిశుద్ధ్య నిర్వహణ. మనం తయారు చేసుకున్న చెత్తనే మన ఇళ్ళలో ఉంటుంది. దాన్ని మనము కొంచెం తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ మన మున్సిపల్ బండికి